ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది. ఇంట్లో కూర్చోండి అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కమిషన్లు అన్ని దోచుకున్నారు. అందరు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అన్నది, అరే మీరు నీళ్లు తుమ్మిడి అట్టలా లేకుంటే కాళేశ్వరంలో ఎట్లా ఉంటాయి నీళ్లు? నిజంగా అర్థం కాని సమస్యలు వారు మాట్లాడుతున్నారు. నేను మొన్న కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాణహిత చెవెల స్కీమ్ లో డ్రింకింగ్ వాటర్ సప్లై సిటీ కోసము 20 టీఎంసీ నీళ్లు ఆ రోజుల్లోనే కేటాయించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కూడా. ఇంకా 24,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తిగా అయ్యేది. కానీ కేవలం కమిషన్లు దోచుకోనికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మాక్సిమం 20 టీఎంసీ నీళ్ళే మనకు సిటీకి అవసరం, ఇంకా పంపింగ్ అవసరం. దానికి పోయి మల్లన్న సాగర్ లో 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది. ప్రపంచంలోనే చాలా తక్కువ చోట్ల ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టడం. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి గుండెపోచమ్మకు నీళ్లు తీసుకుపోవడానికి ఈ ప్రాజెక్ట్ లో ఇష్టం వచ్చినట్టు అవినీతి జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి, దీనిలో ఏదైతే అవకతవకలు అయినాయో ఇవన్నీ కూడా బయట పెట్టేది అవసరం ఉన్నది. వాళ్ళు భయపడేది అవసరం లేదు ఏం చేయకుంటే. కానీ అందరికి తెలుసు లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తున్నది. చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్ లో ఉండే, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది. మళ్ళొకసారి కేటీఆర్ కి కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే కాళేశ్వరంలో ఖర్చు పెట్టినారో వృధా కావడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.